రైట్. ఇక లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే అండి, మీరు ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. దానికి ఏమైనా కారణాలు విశ్లేషించుకోవడం జరిగిందా? తప్పకుండా అండి. ఎందుకంటే పార్లమెంట్లో మాకు అసెంబ్లీలో దాదాపు మేము 1.8% తేడాతో ఎన్నికల్లో ఓడిపోయినాం. మాకు గౌరవప్రదమైనటువంటి 39 స్థానాలు వచ్చినాయి, కాంగ్రెస్కి 64 స్థానాలు వచ్చినాయి. కేవలం 1.8% మాత్రమే. పార్లమెంట్కి వచ్చేవరకు మాకు పోల్ పర్సంటేజ్ బాగా తగ్గింది. దీనికి కారణం మేము అన్వేషించుకున్న తర్వాత దేశంలో మోడీ రావాలి, మోడీ పోవాలి, ఈ రెండు నినాదాల మీదనే ప్రధానంగా ఓటు జరిగింది. ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి. ఈ రెండు కూటములకు సంబంధించినటువంటి ఎన్నికనే ఇదని చెప్పి ఏ కూటమిలో లేనటువంటి రాజకీయ పార్టీలను ప్రజలు కన్సిడర్ చేయలేదు. అది తెలంగాణలో బీఆర్ఎస్ అయినా, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అయినా, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అయినా, ఒరిస్సాలో బీజేడీ అయినా, తమిళనాడులో ఏఐడిఎంకే అయినా, ఇట్లా ఏ కూటమిలో లేనటువంటి పార్టీలన్నీ కూడా చాలా నష్టపోయినాయి. ఉదాహరణకు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు లాభపడ్డటువంటి సందర్భం మనం మహారాష్ట్రలో చూస్తాం. మహారాష్ట్రలో శివసేన చీలిపోయింది. ఒక వర్గం, చీలిపోయిన వర్గం ఒకటి కాంగ్రెస్లో ఉండి లాభం పొందింది, ఓ చీలిపోయిన ఇంకొక వర్గం బీజేపీలో పోయినా లాభం పొందింది. అంటే ఏదో కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకే ప్రజలు ఈ పార్లమెంట్లో ఓటు కన్సిడర్ చేశారు. అట్లాగే ఎన్సీపీ పవార్ గురించి కూడా, పవార్లో 2 గ్రూపులు అయితే కూడా 2 గ్రూపులు 2 కూటమిలలో చేరి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినాయి. అంటే ఏ కూటమిలో లేనటువంటి వాళ్ళని ప్రజలు ఈ ఎన్నికల సందర్భంగా ఈ 2 కూటమిల ఎన్నికనే ఇది మీరు ఈ కూటమిలు అని చెప్పి ప్రజలు కొంత దీన్ని పక్కకు పెట్టడం వల్ల మాకు బాగా నష్టం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. డెఫినెట్గా దీని మీద మేము సమీక్ష చేసుకుంటా ఉన్నాము. ఈ సమీక్షలో తేలినటువంటి అంశాలన్నింటినీ కూడా పార్టీ పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో, ఎందుకంటే తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి పార్టీగా 60 లక్షల సైన్యం ఉన్నటువంటి పార్టీ, కొంతమంది నాయకులు ఉన్నా పోయినా పార్టీకి పోయేది ఏమీ లేదు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి వచ్చిన నాయకులకు పెద్దపీట వేయడం వల్లే బీఆర్ఎస్ ఈ స్థాయికి నష్టపోయింది అనే చర్చ కూడా జరుగుతోంది. మరి మళ్ళీ ఉద్యమకారులకి పెద్దపీట వేసే ఆలోచన ఏదైనా చేస్తోందా పార్టీ? దీని మీద మా కేసీఆర్ గారు చాలా స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారు. వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఉద్యమకారులని తర్వాత మిగతా రాజకీయ, అంటే ఒక ఉద్యమకారులతోనే మొత్తం ప్రభుత్వం నడవడం అనేటువంటిది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతాం. ఉద్యమకారులలో ఉన్నటువంటి నాయకుల్ని ప్రోత్సహించి అటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ప్రొఫైల్ పెంచి మిగతా వాళ్ళందరినీ కూడా కలిసి మెలిసి పార్టీని తీసుకుపోతామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. డెఫినెట్గా భవిష్యత్తులో నేను అదే అంటున్నా, ఈ ఓటమికి ఉన్నటువంటి కారణాలు అన్నింటినీ అన్వేషించి వాటికి ఏవేవి కారణాలు అయినాయో వాటి అన్నింటినీ పరిశీలించి వాటిని సరి చేసుకుంటాం కదా. లాంటి నాయకుడిని, ఉద్యమకారుడిని వదులుకుని పార్టీ ఏమైనా తప్పు చేసినట్లుగా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల పెట్టే అవకాశం ఉంటుంది బీజేపీ, అది కేసీఆర్ కి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ గా కూడా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఆయన్ని వదులుకోవడం పట్ల ఏదైనా ఒక ఇది కనిపిస్తోందా పార్టీలో? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉద్యమకారుడే, అందులో ఎటువంటి డౌట్ లేదు, వారు మంచి నాయకుడే. కానీ ఈటెల రాజేందర్ పోవడం వల్లనే పార్టీ దెబ్బతినేదనేటువంటిది కరెక్ట్ కాదు. ఈటెల రాజేందర్ గారు కూడా మొన్న అసెంబ్లీలో 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో ఓడిపోయింది. ఇప్పుడు శాసనసభలో తిరస్కరించినటువంటి వాళ్ళు అనేక మంది పార్లమెంట్లో గెలిచినటువంటి నేపథ్యాన్ని చూసాం. అంటే ఎన్నికకు ప్రజలు డిఫరెన్షియేట్గా చూస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు జరిగినటువంటి ఎన్నికగా చిత్రీకరణ జరిగింది. పార్లమెంట్కి వచ్చే వరకు ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి మధ్య ఎన్నిక జరిగింది. మొన్న మేము నల్గొండ మరి ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచిన ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే 14,000 ఓట్ల తేడాతోనే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేము ఓడిపోయినాం. అంటే భారతీయ జనతా పార్టీ మాకు అందరంత దూరం వెళ్ళిపోయింది. 50,000 ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీకి రాలేదు. కాబట్టి ప్రజలు ప్రతి ఎన్నికకు ఒక్కొక్క రకమైనటువంటి పరిశీలన చేసి ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి ఓటు వేసేటువంటి చైతన్యం పెరిగిందని మాత్రం చెప్పొచ్చు. డెఫినెట్గా కొంతమంది ఉద్యమకారులు పోవడం వల్ల కావచ్చు, నాయకులు పోవడం వల్ల కావచ్చు,
పార్టీకి డెఫినెట్గా నష్టమే. ఈ నష్టాన్ని ఎట్లా పూడ్చుకోవాలనేటువంటి అంశం మీద పార్టీ ఎప్పటికప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. డెఫినెట్గా ఆ నిర్ణయాలతో ముందుకు పోతాం. ఒక బలోపేతమైనటువంటి పార్టీగా నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దేవిప్రసాద్ గారు, మరొక వార్త కూడా హల్చల్ చేస్తోంది. పార్టీ అధ్యక్ష పదవి నుంచి కేసీఆర్ తప్పుకుంటారు, ఆ పదవిని హరీష్ రావుకి ఇస్తారు, బీఆర్ఎస్ ఎల్పీగా కేటీఆర్ ఉంటారు, ఇలాంటి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఇవి కేవలం ఊహాగానాలేనా లేక వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? ఊహాగానాలండి, వాటి పట్ల వాస్తవం లేదు. డెఫినెట్గా పార్టీలో అన్నాక పార్టీలో అనేక మందికి అనేక రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కేసీఆర్ గారు మా అందరికీ నాయకుడు. హరీష్ రావు గారికైనా కేటీఆర్కైనా మాకైనా అరే కేసీఆర్కు ఉన్నటువంటి కనెక్టివిటీ కానీ, కేసీఆర్కు ఉన్నటువంటి ప్రజాదరణ కానీ, కేసీఆర్కు ఉండేటువంటి రాజకీయ నైపుణ్యత కానీ, లేకుంటే వారికి ఉండేటువంటి ఒక అసాధారణమైనటువంటి అనుభవం కానీ డెఫినెట్గా రాదన్నటువంటి తెలంగాణను తీసుకురావడానికి అవసరమైనటువంటి ఒక నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడు. అట్లాగే ప్రజలతో నిత్యం చాలామంది వారి మీద అనేక రకాలుగా మాట్లాడతారు, కానీ ప్రజలకు ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, వాటిని అన్నింటినీ ముందే పసిగట్టేటువంటి నాయకుడు. కాబట్టి కేసీఆర్ గారే మా నాయకుడు, కేసీఆర్ గారే మా అధినేత. కేసీఆర్ గారిని మార్చుడో ఇంకోటో ఏదో ఇప్పుడే పార్టీలో అటువంటి చర్చలు ఏం లేవు. అవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి ప్రశ్న.